హలో వెల్కమ్ ఎవ్రీబడి. అరే మంచి కామెడీ మూవీ చూద్దామని ఫంకీ చూసా. డైరెక్టెడ్ బై అనుదీప్. 25 CR పెడితే 13 CR కలెక్ట్ చేసి బాగానే కామెడీ చేసింది. అండ్ కామెడీ పక్కన పెడితే మూవీ చూస్తే నవ్వు రావటం కాదు కదా, ముందు మైండ్ దొబ్బేస్తది. పెద్ద జంబల్ హాట్ మూవీరా. ఇంకా జోక్స్ అయితే మనం ఎప్పుడో పిల్ల బచ్చా వయసులో వేసుకునే జోకులు. చిన్నప్పుడు అమ్మ చెప్పిన మాట వినలేదురా మనం. ఏం చెప్పారండి మీ అమ్మగారు? చెప్పాను కదా వినలేదని. ఇలాంటి జోకులు మేము స్కూల్ బ్రేక్ లో ఎవడి వచ్చ ఎక్కువ దూరం పోయిద్ది గేమ్ ఆడేటప్పుడు వేసుకునే వాళ్ళం. అప్పుడు నచ్చి ఇప్పుడు ఎందుకు నచ్చట్లేదు అనకండి. ఏం చెప్తాం, అప్పుడు అంటే బుల్లికాయ, ఇప్పుడు ఆ బుల్లికాయ పెరిగి సుల్లి. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా, చెప్పండి గాయస్, మనం వచ్చేందుకు పోస్తాం? ఎందుకో తెలుసా? పొయ్యాలి కాబట్టి. అదే జోకు, నవ్వండి. ఎర్రిపూకులా ఉంది కదా. 2 hours మూవీలో 1.5 hours ఇలాంటి పిల్ల కొత్త జోక్సే ఉంటాయి. అవి చూస్తే నేను చెప్పిన ఉచ్చ జోకే బాగుందంటారు. సరే స్టోరీ అయినా ఉంటదా అంటే దీనికన్నా ఆ సుల్లిలో సూపర్ రాజా గాడి తీసిన స్టోరీ బాగుంటది. అలా అని పోయి ఆ మూవీ చూసారు, వట్టలు పిసికేసుకుంటారు. సూపర్ రాజా అంటే హీరో మాస్కా దాస్ అంటే మాస్ హీరో. ఇదేమో కామెడీ మూవీ. సైకిల్ నడిపే వాడికి బైక్ ఇస్తే ఎలా నడుపుతాడు? సేదా పోయి గుద్ది దెంగుతాడు. అలానే మాస్ యాక్టింగ్ చేసే మాస్కా దాస్ కామెడీ మూవీలో యాక్టింగ్ ఎందుకు చేస్తాడు? యాక్టింగ్ ని యార్ పర్లేదు, యాక్టింగ్ బానే ఉంది, కానీ ఎమోషనల్ సీన్స్ లో కొంచెం డ్రాప్ ఉంది. 2 days పల్లవి ప్రశాంత్ దగ్గరికి పంపిస్తే సెట్ అయిపోద్ది. అన్నా మా బతుకులేందన్నా ఇట్లుండే. అయినా ఫ్యాన్స్ కి నచ్చిద్దిలేరా. ఫ్యాన్స్ కి విశ్వకన్నా ఏం చేసినా నచ్చిద్ది. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తారా విశ్వకన్నా, అబ్బా ఏం డాన్స్, అబ్బా ఏం లుక్. అరే నువ్వెవతివే, సర్లే. అండ్ హీరో క్యారెక్టర్ ఉంటది పెద్ద నాన్ షెలాంట్ గాడు. నాన్ షెలాంట్ అంటే ఫర్ సపోజ్ మీరు మెట్రోలో ట్రావెల్ చేస్తూ ఉన్నారు, బట్ మీకు మోషన్స్ అవుతున్నాయి. నీ ప్రళయం లేకుండా నీ ప్యాంట్ లో కొంచెం పడింది అనుకో. లెట్స్ సే ఒక 5 grams, అరే మోషన్స్ కదా, ఒక 5 drops పడ్డాయి అనుకో. నువ్వు ఆ గలీజ్ మోషన్ లెస్ ఎమోషన్ ని అంత మంది ముందు మొహం మీద చూయిస్తావా? లేదు కదా. అలానే వీళ్ళకి ఎప్పుడు ఎమోషన్స్ రావు, వస్తే గలీజ్ అనిపిస్తది. గలీజ్ అనిపిస్తే నాకు. ఇంకా ఇంట్రో చాలేరా, మూవీలోకి వెళ్ళిపోదాం. ఏంటి ఎంత ఇంట్రో అనుకుంటున్నారా? మూవీలో ఏం లేదు మడ్డ చెప్పటానికి, అందుకే. మూవీలో హీరో డైరెక్టర్, హీరోయిన్ ఏమో ప్రొడ్యూసర్, రియల్ ప్రొడ్యూసర్స్ ఏమో క్యామియో రోల్స్ గా వస్తారు, రియల్ డైరెక్టర్ ఏమో సైడ్ యాక్టర్, అండ్ సైడ్ యాక్టర్స్ ఏమో మూవీలో తీసిన మూవీకి హీరో హీరోయిన్. ఇదేం చూశారు? స్టోరీ చూడండి, ఇంకా షిట్ ఉంటది. మన హీరో కోమల్, అదే మూవీ డైరెక్టర్ అంటే మనం చూస్తున్న మూవీలో డైరెక్టర్. మంచి ప్రొడక్షన్స్ లో ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తూ ఉంటాడు. మంచి ప్రొడక్షన్స్ అంటే ప్రొడక్షన్ గురించి చెప్పట్లే, ప్రొడక్షన్ పేరే మంచి ప్రొడక్షన్స్. ఆల్రెడీ సగం మూవీ కంప్లీట్ అయి ఉంటది. కాకపోతే కోమల్ గాడు 4 కోట్లని చెప్పి బడ్జెట్ ని 40 కోట్లు చేశాడంట. అండ్ ఇంకో 4 కోట్లు కూడా అడుగుతాడంట. 4 కోట్లని చెప్తే 40 కోట్లు ఇచ్చిన ప్రొడ్యూసర్ ఇంకో 4 కోట్లు ఇవ్వలేక జోకేసి పడిపోతాడు. ఇంకా ఇక్కడి నుండి ప్రొడ్యూసర్ గా వాళ్ళ కూతురు అందుకుంటది, చిత్ర. ఎవడా సాలేగాడు అని పిలిచిద్ది. మనోడొచ్చి పిల్ల కొత్త జోకేస్తాడు. పాపం నలుగురికి అన్నం పెట్టే వ్యక్తే గాని అంటే కర్రీస్ మేము తెచ్చుకుంటుండే. ఈ మొండ ఒక్క మూవీ తీసింది లేదు, అయినా షో చేయడానికి పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ కి కాల్ చేస్తాడు. వాళ్ళేం చెప్తారు? సింపుల్ గా, హలో సార్. ఎవడరా మాట్లాడేది? ఇక వీళ్ళు రిమైనింగ్ మూవీ న్యూ డైరెక్టర్ తో కంప్లీట్ చేద్దామని ప్లాన్ వేస్తారు. అంటే ఎవరెవరితో తిరిగిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవడం అన్నమాట. కానీ అది నీకు ముందే తెలిస్తే పెళ్లి చేసుకోవుగా. వీళ్ళు కూడా సింపుల్ గా ఇక మీరు దెంగేయొచ్చు అంటారు. బిగ్ బాస్ కి పోవడానికి రైతు బిడ్డ అడుక్కున్నట్టు వీళ్ళ ఇంటి ముందు కూడా కోమల్ గాడు అడుక్కుంటూ ఉంటాడు. ఇక చిత్ర వీడికి ఆఫర్ ఇస్తది. 4 కోట్ల మూవీని 1 కోటిలో కంప్లీట్ చేసేలా అయితే ఓకే అంటది. వీడు ఫస్ట్ వద్దని పోతాడు. హౌస్ ఓనర్ డబ్బుల కోసం కాల్ చేస్తే వచ్చి ఓకే చెప్తాడు. ఇదేం లవడాలో సీన్ రా. రెంట్ మహా అయితే 10,000, దానికోసం 4 కోట్లలో తీయాల్సిన మూవీని 1 కోటిలో కంప్లీట్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఏంటి రెంట్ కట్టడానికే? నాకు గలీజ్ అనిపిస్తే ఇట్లా ఓనర్ కి రెంట్ కట్టడం ఇవన్నీ. గలీజ్ అనిపించడం కాదురా, ఇంట్లో నుండి బయట దెంగితే ముడ్డిలో జలనిపిస్తది. ఇప్పుడు వీళ్ళ మూవీని ఆపటానికి ఒకడు ఉంటాడు, జీకే. కానీ ఆ జీకే గాడు రాకుండా వాడి తమ్ముడు ఆర్కేని పంపుతాడు. అసలు ఈ జీకే ఎవడు అనుకుంటున్నారా? వాడు నార్మల్ కే కాదమ్మా, జీకే. కోపం లేనంత వరకే అమ్మా వాడు ఓన్లీ కే. కోపం వస్తే వాడు జీకే. జీ లేనంత వరకే అమ్మా వాడు కే. ఒక్కసారి జీ యాడ్ అయితే గుద్దలో ఉంటదా కే? పిచ్చి హూకు డైలాగులు, మళ్ళీ సీన్ కి సంబంధం లేకుండా డైలాగ్స్ పెట్టి ఒక సెన్స్లెస్ ఎర్రిపూకు ఫైట్ అయ్యా. నేను ఇక్కడ లేనంత వరకే రా, నేను ఇక్కడ లేను. వన్స్ నేను వచ్చిన్నో నేను ఇక్కడనే ఉన్నట్టు. కన్ను చిక్కుకుంది
రక్షించున్నది చప్పున ఎందుకు కొడుతున్నాడో తెలీదు. 0.69 స్పీడ్ పెట్టి బ్యాక్గ్రౌండ్ లో ఓల్డ్ మెలోడీ సాంగ్ పెట్టి ఫైట్. వాళ్ళని పిచ్చకొట్టుడు కొడతాడు. కానీ లాస్ట్ కి వాళ్ళే వీడిని తీసుకెళ్తారు. ఎవరి దగ్గరికి? జీకే. మామూలుకే కాదు, జీకే. చీనా అమ్మ. ఈ జీకే గాడు పెద్ద రౌడీ, ఫుల్ రిచ్ అండ్ వీడు జూనియర్ ఎన్టీఆర్ కి పెద్ద ఫ్యాన్. ఎన్టీఆర్ తో ఫోటో కోసం ట్రై చేస్తూ ఉంటాడు. ఈ కోమల్ గాడు మీకు ఎన్టీఆర్ తో ఫోటో నేను ఇప్పిస్తా అని చెప్తాడు. అంతేరా, వదిలేస్తాడు. జీకే దగ్గర గుద్దబాగల డబ్బులు, రౌడీస్ అండ్ ఇది అది. ఒక్క మూవీ కూడా తీయని వీడు ఎన్టీఆర్ తో ఫోటో ఇప్పిస్తా అంటే వదిలేస్తాడు. ఈ జీకే గాడికి కే ఒక్కటే కాదు, మైండ్ కూడా గుద్దలోనే ఉన్నట్టుంది. ఇక మూవీ షూట్ స్టార్ట్. ఈ కోమల్ గాడు ఏమైనా డెడికేటెడ్ డైరెక్టరా అంటే అది కాదు. సార్ నెక్స్ట్ స్కెడ్యూల్. స్కెడ్యూల్ ఏదేం లేదు, అన్ని పనికి మళ్ళీ మాటలు మాట్లాడతావు. కాకతీయ మెస్ లో ఫ్రై తీసుకో, సుబ్బయ్య హోటల్లో పప్పు తీసుకో. ఏంట్రా పప్పు పులిహార అనుకుంటా ఎర్రిపు కామెడీ. కుండ పెరుగురా. ఇంతే. ఇలా స్టోరీకి సింకు లేకుండా సెన్స్ లేని సొల్ల కామెడీ పెట్టి పిచ్చి హుక్ సీన్స్ ఉంటాయి. ఇవే పెద్ద రోత అనుకుంటే లిప్ సింక్ కూడా ఉండదు. చిత్రగారే బుగ్గ గిల్లుకుంటా తీసుకోరా కోమలని ఇంకో ₹1 అని చెప్పిస్తారు. ఇదంతా చెప్పే బడ్జెట్. ఇలాంటి డైలాగ్ ఎక్కడో విన్నట్టుంది కదా. ఎల్లు తమ్ముడు అవతలకు, నువ్వు అవాక్కవాలి కాసేపు. నేను సరే నెక్స్ట్ అయినా కామెడీ కాకుండా స్టోరీ ఉంటదా అంటే మూవీ లొకేషన్ కి కోమల్ గాడి ఊరికి పోతారు. ఇక్కడ ఉంటదయ్యా కరోనాకి ముందు చచ్చిపోయిన కామెడీ. ఇట్లా మొదటిసారి హీరో హీరోయిన్ చూసినప్పుడు ఆ అమ్మాయి వీడిని తిరిగి చూడంగానే సరే ఎక్కడితో అయినా ఆగారా అంటే లేదు, హీరోయిన్ ని ఇంటికి తీసుకుపోతాడు. ఏముంటది అంటే కామెడీ. హలో అత్త, బాగున్నారా? మీరెందుకు బాగోర్లే, పెద్దనాన్నకి చెల్లె కదా మీరు. నెక్స్ట్ హాస్పిటల్ కి పోతారు. అక్కడేమైనా ఉంటదా అంటే అదే కామెడీ. ఏంటి కోమల్ తెల్లగయ్యో? అమ్మని హాస్పిటల్ తీసుకొచ్చినా కదా. ఒరే నీ అబ్బా, ఆర్యన్ అజయ్ గాడు పిక్క డ్రైర్లు వేసుకొని తిరిగే కాలంలో కామెడీ దెంకొచ్చి పెట్టి ఏంట్రా ఈ రోత. ఇక ఈ జీకే గాడు వాళ్ళ బెటాలియన్ మొత్తాన్ని తీసుకొని వీడు ఫోటో ఇప్పిస్తా అన్నాడుగా ఎన్టీఆర్ తో రెడీ అవుతారు. ఫోటోకి పోతున్నారో పిక్నిక్ కి పోతున్నారో నీ అమ్మ. కానీ ఏమైంది, అది అవ్వదు. ఇప్పుడు ఈ జీకే గాడికి గొద్దలో గాలి. ఆ కోమల్ గాడిని ఏం చెయ్యాలి అని జాతకాలు చెప్పేవాడిని పిలుస్తాడు. వాడు సింపుల్ గా ఆ సినిమా నాపి. అంత పెద్ద రౌడీ అయ్యుండి వీడి గుద్దలో ఆ ఐడియా ముందే రాదు. జాతకాలు చెప్పేవాడు 4 మంత్రాలు దెంగి 2 మాటలు చెప్తే చేసేయటమే. ఇక నెక్స్ట్ వచ్చే సీన్ చూస్తే దీనికన్నా ఉప్పల బాలుగాడివి 4 రీల్స్ పెట్టినా బాగుందనిపిస్తది. కోమల్ గాడు ప్రొడ్యూసర్ కి మీకు మూవీలో క్యారెక్టర్ ఉంది, మీ రోల్ ఈ జీప్ లో కూర్చోవటం అని చెప్తాడు. వాడు పిచ్చినా కొడుకులా కూర్చుంటాడు. ఈ పూగ్గాడు జీప్ లో కూర్చోవటమే యాక్టింగ్ అని చెప్తే కూర్చుంటాడు. మళ్ళా ఇదంతా దేనికి? ఈ గ్యాప్ లో హీరోయిన్ కి ప్రపోజ్ చేయడానికి. మళ్ళీ వీడే పోయి చెప్తాడా అంటే లేదు, వాళ్ళ టీమ్ తో ఆడియో క్లిప్ పంపిస్తాడు. ఇంతకాడికి ఇంకేం మొట్ట చేయండి రా, ముందంతా చేసింది. మళ్ళా ఈ ఆడియో క్లిప్ ఏంటనుకుంటున్నారా? దానికి మళ్ళా సపరేట్ ఒక లవడాలో సీన్ ఉంటదిలే. బట్ టీమ్ కి ఆడియో క్లిప్ 143 పంపమంటే 69th ఆడియో క్లిప్ పంపుతారు. ఆ ఆడియోలో వీడు దాని గురించి మాట్లాడిన లవ్లీ మాటలు కాకుండా లవడాలో మాటలు ఉంటాయి. ఇంకేముంది, వీడిని డైరెక్టర్ గా తీసేసిద్ది. అండ్ వాళ్ళ నాన్న జీప్ లో నుండి దిగిన వెంటనే బ్లాస్ట్. ఇది చేయించేది జీకే. ఇక తండ్రి కూతుర్లు ఇద్దరు కలిసి కోమల్ గాడిని జైల్లో వేయిద్దామని ప్లాన్ చేస్తారు. పోలీస్ కోమల్ గాడిని లోపల వేయబోతే వీడు పోలీస్ కి మూవీలో వాచ్మ్యాన్ క్యారెక్టర్ ఇస్తా అని చెప్పి వీడి ప్లేస్ లో ఆ జీకే గాడిని వేయిస్తాడు. మూవీలో వాచ్మ్యాన్ రోల్ ఇస్తా అంటే కేసు రివర్స్ చేయడం ఏంట్రా. స్టోరీకి సంబంధం లేకుండా ఈ జీకే గాడు ఏంటో, ఎన్టీఆర్ తో ఫోటో ఇప్పించలేదని ఆ జీప్ ని బ్లాస్ట్ చేయడం ఏంటో. ఇంత రోత చూశాక నెక్స్ట్ ఏమైనా ఉంటదా అంటే ఇప్పుడు దాకా చూసిన దరిద్రం కన్నా డబల్ ఉంటది. మీరు కూడా ఈ దరిద్రం చూడాల్సిందే. చూడండి. ఇప్పుడు చిత్ర రిమైనింగ్ మూవీ నేను కంప్లీట్ చేస్తా అని టీమ్ ని తీసుకొని లొకేషన్ కి పోతది. అంటే డైరెక్టర్ లేకుండా మూవీ అనమాట. అది మూవీ అనుకున్నారో బ్లూ ఫిల్మ్ అనుకున్నారో ఎవడు పడితే వాడు తీయటానికి ఏంటో. కానీ కోమల్ గాడు పల్లవ్ ప్రశాంత్ లాగా ఒక ఎమోషనల్ వీడియో తీసి యూట్యూబ్ లో పెడతాడు. అన్నా మా బతుకులేందన్న ఇట్లున్నాయి. అది చూసి ఇది మళ్ళీ మూవీ తీయటానికి ఒప్పేసుకుంటది. ఇప్పుడు కోమల్ గాడికి మెయిన్ టాస్క్ ఉంది. రిమైనింగ్ 4 కోట్ల మూవీని 1 కోటిలో తీయాలిగా. వీడికి లో ఐక్యూ లవడాలో ఐడియా వచ్చింది. బడ్జెట్ కంట్రోల్ చేయడానికి వీళ్ళ ఫ్రెండ్స్ నే జూనియర్ ఆర్టిస్టులుగా పెట్టి కవర్ చేద్దామని గెట్ టుగెదర్ ప్లాన్ చేస్తాడు. అండ్ వాళ్ళు వచ్చేస్తారా, ఏదో 10-15 మంది కాదు, 75 మంది. వాళ్ళతో యాక్టింగ్ చేయించి 4 కోట్ల మూవీని 1 కోటిలో కంప్లీట్ చేస్తాడు. ఎలా రాస్తారా ఇలాంటి సీన్లు? ఇంత లేజీ రైటింగ్ మారుతి సుజుకి రాజాసాబ్ కి కూడా రాయలేదు. విల్లన్ నెంబర్ 17. సరే ఇది కూడా ఓకే అనుకుంటే ఇప్పుడు ఒక ఫ్యాంటాస్టిక్ అమేజింగ్ మార్వెలస్ మడ్డలో మిరాకిల్ సీను. చిత్ర మీద పోల్ పడబోతే వీడు సైడ్ కి లాగకుండా పోయి అడ్డు నుంచుంటాడు. అంతే సాంగ్. ఆ సాంగ్ లో ఆల్మోస్ట్ మూవీ కంప్లీట్ అయిపోద్ది. ఇంకా దరిద్రం ఏంటంటే అది వాడికి లవ్ లో పడిపోద్ది.
అరే ఇంత ఈజీగా కేపీహెచ్బి మెట్రో కింద ఉండే వాళ్ళు కూడా పడరు కదరా. ఈ లోపు జీకే గాడు జైలు నుండి రిలీజ్ అవుతాడు. కానీ కోమల్ గాడు ప్లాన్ వేసి ఆ జీకే గాడు మూవీ ఆపకుండా వాళ్ళ ఫ్యామిలీకి మూవీలో క్యారెక్టర్స్ ఇచ్చి ఆ జీకే తమ్ముడు ఆర్కే గాడిని మూవీలో మెయిన్ క్యారెక్టర్ కింద పెడతాడు. ఒరే అది సినిమా అనుకున్నారా, ఆర్యన్ అజయ్ గాడి తీసే షార్ట్ ఫిల్మ్ అనుకున్నారా? ఎవరు పడితే వాడి క్యారెక్టర్స్ ఇయటానికి మళ్ళా 40 కోట్లు బడ్జెట్ అంట. ఎప్పటికే ఇంత గలీజ్ రోత్ అనుకుంటే ఆ క్లైమాక్స్ ఇంకా ఎర్రిపూకులా ఉంటది. మూవీలో మూవీ తీయటం కంప్లీట్ అయిపోద్ది, కానీ ఈ మూవీ మాత్రం అయిపోదు. ఇంకా 30 మినిట్స్ మూవీ ఉంటది. ఉన్నదే గుళ్ళంత స్టోరీ మూవీ తీయటం, అది కూడా అయిపోద్ది. ఇంకా ఎక్స్పెక్ట్ చేయండి క్లైమాక్స్ ఏముంటదో. మూవీ హిట్ అవ్వటం, జీకే గాడితో ఫైట్, హీరోయిన్ తో లవ్, నో 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 నా మడ్డ పెళ్లి, కోమల్ గాడి చెల్లి పెళ్లి. అదే క్లైమాక్స్. మనోడు పెద్ద నాన్ షాలెంట్ నిబ్బాగాడుగా, చిత్ర వీడు పెద్ద నిబ్బాగాడు, ఎమోషన్స్ లేవు ఏం లేవు అని పెళ్లి చేసుకోను అంటది. ఇప్పుడు హీరో హీరోయిన్ లవ్ చేసుకోవటానికి పెళ్లి పెట్టి అందులో లవడాలో కామెడీ పెట్టి వీడు నిబ్బాగాడు కాదు అని ఎమోషన్ లేని ఎమోషనల్ సీన్స్ పెట్టి హీరో హీరోయిన్ ని కలుపుతారు. దీనికి 30 మినిట్స్ క్లైమాక్స్. లాస్ట్ కి వాళ్ళు మూవీలో తీసిన మూవీ కూడా ఫంకీయే, బ్లాక్ బస్టర్ అయ్యిద్దంట. మూవీలో బ్లాక్ బస్టర్ అయ్యింది, అందుకే ఎక్కడ దెంగింది. మూవీ మొత్తం చూశాక ఒకటే, విశ్వక్ బాయ్ అసలు ఎందుకు? నార్మల్ గానే అవి జోక్సే కాదు, అది కాక మాస్కా దాసిన్ కామెడీ మూవీ హీరో అయ్యేసరికి ఆ జోకే దొబ్బేసింది. 4 కోట్ల మూవీని 1 కోట్లో తీయడం ఏంటో, ఆ జీకే గాడేంటి, అండ్ అవుట్ ఆఫ్ నోవేర్ క్లైమాక్స్ లో ఆ మ్యారేజ్. ఎవరికైనా ఈ మూవీ చూడాలని ప్లాన్ ఉంటే ప్లీజ్ హ్యాపీగా చూసిన పాప్కార్న్ వీడియోస్ ఇంకో 10 సార్లు చూసి పడుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేసి ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఐ విల్ సీ యూ గైస్ విత్ అనదర్ వీడియో. బాయ్.